హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఇన్ఫినైట్ ట్రేడర్స్. మీరు సోషల్ మీడియాలో ఫుల్ న్యూస్ వింటూ ఉంటారు, మార్కెట్ క్రాష్ అవుద్ది అని. కానీ మన మార్కెట్ స్ట్రాంగ్గా ఉంది, అప్ సైడ్ మూమెంటం ఇచ్చే ఛాన్సెస్ హైగా ఉన్నాయి. మన మార్కెట్ ఈ కరెక్షన్ తర్వాత ఇక్కడ వచ్చేసి సపోర్ట్ జోన్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. రేపు మార్కెట్ కానీ గ్యాప్ డౌన్ అయ్యి ఈ జోన్ దగ్గర కానీ సస్టైన్ అయింది అంటే నెక్స్ట్ ఈ రెసిస్టెన్స్ మీరు టార్గెట్గా పెంచుకోవచ్చు అనమాట. ఓకేనా, ఇది ఫిన్ నిఫ్టీలో చెక్ చేసుకోండి. ఇవి అనమాట సపోర్ట్ జోన్ లెవెల్స్, అలానే రెసిస్టెన్స్ జోన్ లెవెల్స్. అలానే మార్కెట్ ఈ సపోర్ట్ జోన్ కానీ బ్రేక్అవుట్ చేసి ఇంకా కిందికి వచ్చిందంటే ఇదనమాట నెక్స్ట్ సపోర్ట్ జోన్. ఈ సపోర్ట్ జోన్ దగ్గర సస్టైన్ అయిందంటే ఇక్కడ మీరు మళ్ళీ అప్ సైడ్కి ప్లాన్ చేసుకోవచ్చు. మనం మోస్ట్లీ రేపు మటుకు అప్ సైడ్కి మాత్రమే ప్లాన్ చేస్తాం అనమాట, డౌన్ సైడ్కి ప్లాన్ చేయట్లేదు. అలానే మన టార్గెట్స్ వచ్చేసి ఈ రెసిస్టెన్స్ అనమాట. అలానే మార్కెట్ రేపు గ్యాప్ అప్ అయిందంటే, గ్యాప్ అప్ అయితే మటుకు నెక్స్ట్ ఇదే అనమాట మన టార్గెట్. నెక్స్ట్ అలానే ఇప్పుడు ఫిన్ నిఫ్టీలో చూసాం, నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీలో చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో ఇవన్నమాట జోన్స్. చూసుకోండి ఒకసారి, ఇక్కడ స్క్రీన్ షాట్స్ అయినా తీసుకోండి. ఇది మన ఫస్ట్ సపోర్ట్ జోన్, అలానే ఇది మన సెకండ్ సపోర్ట్ జోన్. అలానే మన రెసిస్టెన్స్ జోన్ వచ్చేసి పైన ఉందన్నమాట. గ్యాప్ డౌన్ అయిన తర్వాత ఇక్కడ కానీ సస్టైన్ అయిందంటే ఇక్కడ మీరు అప్ సైడ్కి ట్రేడ్ని ప్లాన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టార్గెట్ ఇది పెట్టుకోవచ్చు అనమాట. అలానే గ్యాప్ డౌన్ ఈ రెసిస్టెన్స్ కంటే కింద గ్యాప్ డౌన్ అయిందంటే అప్ సైడ్కి మంచి మొమెంటం ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇదే మన టార్గెట్గా పెట్టుకోవచ్చు. అదే రేపు గ్యాప్ అప్ అయిందంటే ఇదనమాట మన టార్గెట్, ఈ రెసిస్టెన్స్ జోన్ అవుతుంది. అలానే నెక్స్ట్ వచ్చేసి నిఫ్టీలో చూద్దాం. ఈ అనమాట నిఫ్టీలో జోన్స్ వచ్చేసి రేపు గ్యాప్ డౌన్ అయింది అంటే ఈ జోన్ దగ్గర సస్టైన్ అయ్యే ఛాన్సెస్ హైగా ఉన్నాయన్నమాట. ఈ జోన్ దగ్గర సస్టైన్ అయ్యి మళ్ళీ అప్ సైడ్ మొమెంటం ఇస్తుంది, ఇది మన టార్గెట్. అలానే దీనికంటే గ్యాప్ డౌన్ అయింది అంటే ఈ సపోర్ట్ జోన్ని టచ్ చేసి సస్టైన్ అయ్యి మళ్ళీ అప్ సైడ్ మొమెంటం ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ అనమాట లెవెల్స్. కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. అప్ సైడ్కి మాత్రమే మనం ట్రేడ్ ప్లాన్ చేస్తున్నాం ఇక్కడ. మనం ఇంక లాస్ట్ ఇండెక్స్ మనం సెన్సెక్స్లో చూద్దాం. ఇవి మన సెన్సెక్స్ జోన్స్ చూసుకోండి. ఇది ఫస్ట్ సపోర్ట్ జోన్, అలానే సెకండ్ సపోర్ట్ జోన్. ఇది మన టార్గెట్ అనమాట. ఇది కానీ సేమ్ అంతే. మార్కెట్ గ్యాప్ డౌన్ అయ్యి ఇక్కడ సస్టైన్ అయిందంటే నెక్స్ట్ టార్గెట్ ఇవి. అదే మార్కెట్ ఈ జోన్ కంటే కింద గ్యాప్ డౌన్ అయ్యేసి ఇక్కడ సస్టైన్ అయ్యి ఇక్కడ సస్టైన్ అయిందంటే నెక్స్ట్ టార్గెట్ ఈ అప్ సైడ్గా పెట్టుకోవచ్చు. ఇదనమాట మన సపోర్ట్ జోన్స్, అలానే రెసిస్టెన్స్ జోన్స్, మన ఎంట్రీస్, టార్గెట్స్ ఇవన్నమాట 4 ఇండెక్సెస్లో మండేకి ట్రేడింగ్ ప్లాన్కి ఇది అనమాట. ఇది మిడ్ క్యాప్ నిఫ్టీ అనమాట. ఫైనల్గా ఈ మిడ్ క్యాప్ నిఫ్టీలో చూద్దాం. చూడండి, ఇదనమాట నెక్స్ట్ సపోర్ట్ జోన్ ఇక్కడ ఉంది. నెక్స్ట్ మార్కెట్ గ్యాప్ డౌన్ అయిందంటే ఇక్కడ సస్టైన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ సస్టైన్ అయింది అంటే కన్ఫామ్గా మీరు అప్ సైడ్కి ట్రేడ్ ప్లాన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఉండే రెసిస్టెన్స్ మన టార్గెట్ అవుతుంది అనమాట. ఇవన్నమాట మన అన్ని ఇండెక్సెస్లో మనం అనాలిసిస్ చేసిన ఇండెక్సెస్లో ఎంట్రీస్ అండ్ టార్గెట్స్, సపోర్ట్ జోన్స్, రెసిస్టెన్స్ జోన్స్ ఇవి అనమాట. ఇదనమాట మన ట్రేడ్ని ఇలా ప్లాన్ చేసుకోవచ్చు. గ్లోబల్ మార్కెట్లో చూసుకుంది అనమాట, మంచి ఫాల్ ఉందన్నమాట. అందుకని చెప్పేసి మన మార్కెట్ కానీ పెద్ద ఫాల్ ఇవ్వచ్చు అని మీరు ఆశించలేము అనమాట. ఎందుకంటే మన మార్కెట్ అనేది స్ట్రాంగ్గానే ఉంది. మన గ్రోత్ లెవెల్స్ అన్నీ కానీ బాగానే ఉన్నాయి. స్ట్రాంగ్గా ఉంది మన మార్కెట్ అంత ఫాల్ చూపించకపోవచ్చు. చిన్న కరెక్షన్ చూపించి మళ్ళీ పైకి వెళ్ళే ఛాన్స్ ఉన్నాయి. అందుకనే మనం అప్ సైడ్కి మాత్రమే ట్రేడ్ని ప్లాన్ చేసే ట్రై చేస్తున్నాం. ఓకే, మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.